పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత వైమానిక దళం దాడులు చేసిన కొద్ది గంటలకు ఈ ఘటన జరిగింది. ఉదయం 6:30 సమయంలో గుజరాత్ సరిహద్దుల్లో నిఘా కోసం డ్రోన్ను పాకిస్తాన్ పంపించింది. సరిహద్దుల్లో పరిస్థితులు అంచనా వేసేందుకు ప్రయత్నించింది. అయితే శత్రుదేశం కుట్రను వెంటనే గుర్తించిన సైన్యం డ్రోన్ను పేల్చేసింది. సర్జికల్ దాడులు రెండోసారి జరిపింది భారత వాయుసేన. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ అత్యవసర సమీక్షలు కూడా జరుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ సమీక్షలో ఎటువంటి అంశాలపైన ప్రధానంగా భేటీ కొనసాగుతోంది? అలాగే కాసేపటి క్రితం అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని వివరాలను వెల్లడించారు. రాజేశ్వరి, కొద్దిసేపు క్రితం మనం చూసాం కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే విలేకరుల సమావేశంలో ఈ దాడులను ధృవీకరించారు. ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించినటువంటి వివరాలను కూడా ఆయన అందజేశారు. బాల్కోట్ ట్రైనింగ్ సెంటర్పై ఈ యొక్క దాడులు ఈరోజు ఉదయం 3:45 గంటలకు జరిగిన విషయాన్ని ఆయన ధృవీకరిస్తూనే బాల్కోట్ అనే ప్రాంతం ఏదైతే థిక్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది, సామాన్య జనజీవనానికి దూరంగా, అంటే అక్కడ సివిలియన్స్ ఎవరు కూడా లేరు. కాబట్టి ఈరోజు జరిపినటువంటి దారిలో కేవలం ఎక్కువ సంఖ్యలో అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి తీవ్రవాదులు మాత్రమే అక్కడ చనిపోయారు. సివిలియన్స్ ఎవరు కూడా చనిపోలేదు. కాబట్టి ఏదైతే గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని అక్కడ పాకిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాదులకు అడ్డాగా మార్చుకోకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని కూడా విజయ్ గోఖలే ఇచ్చినటువంటి ప్రకటనలో మనం చూసాం. విజయ్ గోఖలే ఇచ్చినటువంటి ప్రకటనలో ఇంకా చాలా అంశాలను పేర్కొన్నారు. ఈరోజు జరిగినటువంటి స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అది జైషీ మహమ్మద్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో మజూద్ తమ్ముడు యూసఫ్ అజార్ నేతృత్వంలో ఉన్నటువంటి ట్రైనింగ్ క్యాంప్, యూసఫ్ అజార్తో పాటు మిగతా చాలా మంది ఇందులో చనిపోయినట్లుగా తెలుస్తున్నారు. మనం చూడొచ్చు రాజేశ్వరి, ఏదైతే మజూద్కి సంబంధించి జైషీ మహమ్మద్ చీఫ్ మజూద్కి సంబంధించిన రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి గాజీని 4 రోజుల్లోనే, ఈ పుల్వామా ఘటన జరిగిన 4 రోజుల్లోనే మజూద్కి సంబంధించినటువంటి రైట్ హ్యాండ్ గాజీని హతమార్చింది భారత మిలిటరీ. ఆ తర్వాత ఇప్పుడు 10 రోజుల తర్వాత మజూద్కి సంబంధించినటువంటి స్వయన తమ్ముడు అయినటువంటి యూసఫ్ అజర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ క్యాంప్పై ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ బాల్కోట్లో జరిగినటువంటి దాడుల వల్ల సివిలియన్స్ ఎవరు కూడా గాయపడలేదు. సివిలియన్స్కు దూరంగానే ఒక దట్టమైనటువంటి అడవిలో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతోంది. దానిపైన నిర్దేశిత లక్ష్యంతో ముందుగా సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఆ యొక్క వివరాలను అందుకొని ఆ తర్వాత అక్కడి నుంచి దాన్ని టార్గెట్ చేయడం జరిగిందని కూడా విజయ్ గోఖలే చెప్పినటువంటి సమాధానం మనం చూసాం. ఇది ఇంకా ఈ దాడులు కొనసాగుతాయా, ఇంకా నెక్స్ట్ వ్యూహం ఏంటి, భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అన్న విషయాలను కూడా విలేకరులు అడగడానికి ప్రయత్నం చేసినప్పుడు విజయ్ గోఖలే దానికి సమాధానం చెప్పకుండా ఇంతవరకు మాత్రమే అంటూ బ్రీఫ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వివరాలను అందజేస్తామని కూడా ఆయన చెప్పారు. అంటే భారత ప్రభుత్వం మాత్రం చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాజేశ్వరి, ఈ విషయాన్ని కూడా మరోసారి చెప్పాల్సిన అవసరం ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత, మొదటిగా ఉరీ ఘటన తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి భారత విదేశాంగ శాఖ కానీ భారత మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులు కానీ కొన్ని రోజుల వరకు కూడా నోరు మెదపలేదు. సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి ఇంతవరకు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ సంబంధించి తొలిసారిగా భారత విదేశాంగ సంబంధించినటువంటి కార్యదర్శి ఈ విధంగా పత్రికా ప్రకటన చేయడాన్ని మనం గమనించాలి. దీని పరమార్థం ఏంటంటే ప్రపంచ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలందరికీ తెలియజేయడం కోసం తాము చేసినటువంటి స్ట్రైక్స్ను ధృవీకరించడం ద్వారా కూడా తాము తీవ్రవాదం పైన ఒక ఉక్కుపాదం మోపుతామని పాకిస్తాన్కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలేతో ఈ ప్రకటన చేయించినట్లుగా మనకు అర్థమవుతుంది. తొలిసారిగా ఈ విజయ్ గోఖలే ఈ ప్రకటన చేయటం మనం చూసాం. గతంలో ఎన్నడూ కూడా విదేశాంగ శాఖ ఇందులో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు చేసినటువంటి ఇది కూడా మనం మళ్ళీ ఒకసారి చూస్తే, ఏదైతే
విజయ్ గోఖలే చెప్పినటువంటి ప్రకటన ఇప్పుడే మళ్ళీసారి చదివి వినిపిస్తాను. లార్జ్ నెంబర్ ఆఫ్ జేఈఎం టెర్రరిస్ట్ అండ్ ట్రైనర్స్ senior commanders were eliminated in largest JEM camp in Balkot. Camp was led by Maulana Yusuf Azhar, alias Ustaz Gauri, brother-in-law of JEM chief Masood Azhar. బ్రదర్-ఇన్-లా ఇప్పటి వరకు కూడా బ్రదర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి సమాచారం బ్రదర్-ఇన్-లా ఆఫ్ మసూద్, జేఎం చీఫ్ మసూద్కి సంబంధించినటువంటి బ్రదర్-ఇన్-లా యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాజ్ గౌరీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ క్యాంప్ పైనే దాడి చేశామని విజయ్ గోఖలే చెప్పినటువంటి సమాచారం. చాలామంది చనిపోయారు. ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారమే దాడులు చేశామని కూడా విజయ్ గోఖలే తన దీంట్లో చెప్పారు. ఇండియా స్ట్రక్ బాల్కోట్ ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ JEM this morning. Selection of target was conditioned by our desire to avoid civilian casualties, but awaiting further details because strike has taken place a short while ago. And to Vijay చేసినటువంటి ప్రకటన మనం దీన్ని బట్టి ఎవరైతే పౌరుల ప్రాణాలకు నష్టం జరగకుండా ఆపరేషన్ నిర్వహించాం, యూసఫ్ అజర్తో సహా చాలామంది ఉగ్రవాదులు ఇందులో చనిపోయారు. బాల్కోట్ ట్రైనింగ్ సెంటర్పై ముందుగా సేకరించినటువంటి సమాచారం మేరకే ఈ దాడులు జరిగాయంటూ భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఇక పాకిస్తాన్ దీనికి ఏ విధంగా సమాధానమిస్తుంది, పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదులను భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన మీద ఏ విధంగా స్పందిస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే పాకిస్తాన్ మొదటి రియాక్షన్ మనం చూసాం. భారత వైమానిక దళాలకు సంబంధించినటువంటి విమానాలు పాక్ గగనతలంపై ఎగిరాయి. అవి వెంటనే మేము ప్రతిఘటించడంతో వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఏం క్యాజువాలిటీస్ జరగలేదు, ఎటువంటి ఆపరేషన్స్ జరపలేదంటూ పాకిస్తాన్ ప్రభుత్వం సంబంధించినటువంటి పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి గఫూర్ ప్రకటన చేశారు. కానీ అక్కడ క్యాజువాలిటీస్ లేనట్టుగా కూడా చెప్పారు. బహుశా వాళ్లకు ఎక్కడైతే థిక్ ఫారెస్ట్లో ఉన్నటువంటి జైష్ మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై జరిపినటువంటి దాడులకు సంబంధించిన సమాచారం అప్పటి వరకు కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు భారత ప్రభుత్వం చేసినటువంటి ఈ క్లెయిమ్ ఏదైతే ఈ ప్రకటన ఉందో, ఈ ప్రకటనపై పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఏ విధంగా స్పందిస్తుంది, మిగతా దేశాలన్నీ కూడా ఏదైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయనుకుంటున్నటువంటి దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి, మిగతా దేశాల స్పందన కూడా ఏ విధంగా ఉంటుంది. అమెరికా ఇప్పటికే పాకిస్తాన్కి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సాయాన్ని కూడా కొంత నిలిపివేసినటువంటి పరిస్థితి. మిగతా దేశాలు రష్యా రాజేశ్వరి ఈ రోజు జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశం సుమారు 2-3 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో స్ట్రైక్స్ జరిగినటువంటి విధానంపై అందరూ కూడా ఇటు రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, కేంద్ర హోంశాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మిలిటరీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని మొత్తం ఈ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా సీఎంకు బ్రీఫ్ చేశారు. ఆ తర్వాతని ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే విజయ్ గోఖలే ఈ యొక్క అధికారిక ప్రకటన చేయడాన్ని మనం చూసాం. ఇక పాకిస్తాన్ స్పందన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడాలి. మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో అంత మాత్రం హై అలర్ట్ విధించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఏ క్షణంలో అయినా పాకిస్తాన్ నుంచి రిటాలియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గత 2-3 రోజులుగానే ఈ యొక్క తరలింపులు జరుగుతున్నాయి. జీరో విలేజెస్ ఏవైతే ఉన్నాయో, బోర్డర్కి సమీపంలో ఉన్న జీరో విలేజెస్ అంటారు, వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా క్యాంపులకు తరలించి అక్కడే వారికి కావాల్సిన అన్ని కూడా సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం అక్కడ పరిస్థితి ఒక ఛార్జ్డ్ వాతావరణం ఉందని మనం చెప్పొచ్చు. రాజేశ్వరి, కృష్ణ, మరి ఒకవైపు వాయుసేన అంతా కూడా సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అయ్యాయి, 300 మంది వరకు జైషే ఉగ్రవాదులు మట్టుబెట్టామని చెప్తోంది. మరోవైపు చైనాతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన కొన్ని సమావేశాల్లో చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రాజేశ్వర్, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు అందరూ కూడా ప్రపంచ దేశాలతో పాటు భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో అన్న దానిపైనే అందరూ వేచి చూస్తున్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొన్న చేసినటువంటి ప్రకటన కూడా మనం చూసాం. అసలు పాకిస్తాన్ భూభాగంలో అసలు తీవ్రవాదులే లేరు, తీవ్రవాదులకు మేము ఎటువంటి సహకారాన్ని అందజేయటం లేదు. అసలు ఒక ప్రభుత్వం అధికారికంగా ఈ విధంగా తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తుందా? మీరు కనుక యుద్ధం చేస్తే మేము కూడా యుద్ధం చేస్తాం, మీరు దాడి చేస్తే ప్రతిదాడులకు మేము సిద్ధంగా ఉన్నాం, యుద్ధం చేస్తే యుద్ధం ఆరంభించడం మాత్రమే మీ చేతిలో ఉంది, యుద్ధాన్ని ఆపటం ఎవరి చేతుల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్నటువంటి రెండు దేశాల మధ్య యుద్ధం అంటే అది విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుందంటూ ఏదైతే పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి మాటలన్నీ కూడా కల్లబొల్లి మాటలు అన్నది ఈ సంఘటన ద్వారా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని అందరికీ కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ స్ట్రైక్స్కి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన భారతదేశ ప్రభుత్వం చేసిందనే చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ యొక్క కపట నీతిని, పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిని బయట పెట్టడం కోసం పాకిస్తాన్ను ఏకాకిని చేయాలి, అన్ని విధాలుగా ఏకాకిని చేయాలన్నటువంటి భారత ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం కోసమే ఈ స్ట్రైక్స్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే భారత్ ఒక విధంగా సక్సెస్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ స్ట్రైక్స్ ద్వారా ఏదైతే ప్రపంచ దేశాలకు పాకిస్తాన్కి చెప్పాలనుకున్నదో దాని వరకు కూడా సక్సెస్ అయింది. ఇక పాకిస్తాన్ మిగతా దేశాలతో తన ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మాట్లాడి అది ఏ విధంగా స్పందిస్తుంది. ఇప్పుడు అక్కడ సివిలియన్స్ కూడా ఎవరు కూడా చనిపోయినట్లుగా లేరు. పైగా మొదటి స్పందన కనుక చూస్తే అక్కడ స్ట్రైక్స్ జరిగినట్లుగా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి స్ట్రైక్స్ జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? అధికారికంగా స్పందించడానికైతే ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఇక అనధికారికంగా మళ్ళీ ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందా? అక్కడ ఉన్నటువంటి ఏదైతే యుద్ధ విమానాలకు సంబంధించి లేదా మిసైల్స్తో దాడులు చేసే అవకాశం ఉందా అన్నది కూడా చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి చిన్న చిన్న మిసైల్స్ ఏమన్నాయో వాటితో దాడులు చేసే అవకాశం ఉందని కూడా భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది. మిసైల్స్ వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి సంబంధించినటువంటి రాడార్లన్నింటినీ కూడా సిద్ధం చేయాలి. మిసైల్స్ దాడిని కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ దాడితో పాటు ఇతర దాడులన్నింటినీ కూడా గట్టిగా ఎదుర్కొనేందుకు తగిన భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలన్న కూడా కొద్దిసేపు క్రితం జరిగినటువంటి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏ స్ట్రైక్స్, మిసైల్ స్ట్రైక్స్, ఏ స్ట్రైక్స్ కానీ పాకిస్తాన్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వెంటనే పాకిస్తాన్ స్పందించే అవకాశం లేదు. కానీ సమయం చూసి, అదును చూసి స్ట్రైక్ చేసే అవకాశం ఉంటుందని కూడా కొందరి అంచనా. డిఫెన్స్ అనలిస్టుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే తన లాంచ్ ప్యాడ్స్ నుంచి ఏవైతే ఉగ్రవాదులను భారత్లోకి ప్రవేశపెడుతుందో అదేవిధంగా మళ్ళీ ప్రవేశపెట్టి ఈసారి ఇంకా ఎక్కువ విధ్వంసానికి దారితీసే చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అటువంటి చర్యలను నిలిపివేసే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అన్నింటినీ కూడా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కాకుండా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా ఒక దేశం యొక్క శ్రేయస్సు కోసం తీసుకునే నిర్ణయాలుగానే ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు ఉండకూడదని కూడా డిఫెన్స్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. కొద్దిసేపు క్రితం డిఫెన్స్ అనలిస్టులు అయినటువంటి ఉదయ్ భాస్కర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ స్ట్రైక్స్ అంటే కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పదే పదే పాల్పడుతుంది, వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలగాలి. ఇటు ఒక పక్క భారతదేశంలో ఎన్నికల వాతావరణం ఉంది, మరోపక్క యుద్ధ వాతావరణం. అంటే ఇది భారత అభివృద్ధికి అంటే ఎకానమీకి అంత శ్రేయస్కరం కాదు అన్నది ఆయన చెప్తున్నట్టనమాట. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడు అదును చూసి దెబ్బ కొడుతుందన్న ఒక భయం కూడా భారత్కు ఉంది. కాబట్టి అటువంటి చర్యలకు ఆస్కారం కలిగించకుండా పాకిస్తాన్కి ఏమాత్రం కూడా మీదట ఒక అవకాశం పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇంకా అవసరమైతే తీవ్రవాదాలకు సంబంధించిన శిబిరాలను ఎల్ఓసి అదేవిధంగా పాకిస్తాన్ బోర్డర్కి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల శిబిరాలను కూడా దాడి చేసి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయాలపై కూడా ఇంకా ఎక్కువగా దృష్టి సారించినట్లుగా మనకు అందుతుంది. రాజేశ్వర్ మీరు చెప్పినట్లుగానే పాకిస్తాన్ స్పందన కోసమే ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పబోతుంది భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇక ఏ విధంగా పాకిస్తాన్ దీన్ని రిటాలియేట్ చేస్తుంది, లేకపోతే ఏ విధంగా అక్కడ